ఇవాళ మనం అజూస్పర్మియా అంటే ఏంటో తెలుసుకుందాం. అజూస్పర్మియా అంటే ఏంటంటే మనకు ఒక సెమెన్ శాంపుల్లో నిల్ ఆర్ నో స్పర్మ్స్, అసలు మనకు ఒక సింగిల్ స్పర్మ్ కూడా కనిపించదండి. సో ఇది ఎలా మనం డిసైడ్ చేస్తాము అసలు స్పర్మ్స్ లేదు అని అంటే, అట్లీస్ట్ 2 weeks గ్యాప్తో 2 శాంపిల్స్ని మనము అబ్జర్వ్ చేసి చూస్తామన్నమాట. సో 2 శాంపిల్స్లో కూడా మనకి ఒక్క స్పర్మ్ కూడా కనిపించలేదు అని అంటే దాన్ని అజూస్పర్మియా అంటామన్నమాట. సో దీనికి కాజెస్ ఏముంటాయి అండ్ ట్రీట్మెంట్ ఏంటి అనేది చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ టెస్టిక్యులర్ కాజెస్ అనమాట. సో అంటే ఏంటంటే మనకి ప్రాబ్లం బ్రెయిన్లో ఉంటుంది. సో మన బ్రెయిన్ అడిక్వేట్గా హార్మోన్స్ని రిలీజ్ చేయదనమాట. సో అలాంటి వాళ్ళకి మనం ఎక్స్టర్నల్గా హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ నెంబర్ 2 వుడ్ బి టెస్టిక్యులర్ కాజెస్. టెస్టిక్యులర్ కాజెస్ అంటే మనకు బ్రెయిన్ అడిక్వేట్గా హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, బట్ టెస్టిస్లో మనకి స్పర్మ్ ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది అనమాట. వీళ్ళకి ఏంటంటే మైక్రో సర్జికల్ టీసీ పద్ధతి ద్వారా మనకు మైక్రోస్కోప్ ద్వారా చిన్న ఇన్సిషన్ ఇచ్చి మనం స్పర్మ్స్ని తీస్తారన్నట్టు. ఈ స్పర్మ్స్ని ఇక్సీ పద్ధతి ద్వారా యూజ్ చేసి మనము కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ థర్డ్ కాజ్ వుడ్ బి పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్. బయటికి రావాల్సిన ప్యాసేజ్ దగ్గర ఎక్కడైనా బ్లాక్ ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో వీళ్ళకి ఏంటి అని అంటే మనం టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ అంటాం. సో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా టెస్టిస్ నుంచి ఒక చిన్న నీడిల్ లాంటిది పెట్టి స్పర్మ్స్ని ఆస్పిరేట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో ఇలా వచ్చిన స్పర్మ్స్ని మనం ఇక్సీ పద్ధతి ద్వారా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.